మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే ఎవరు దేశాన్ని స్వతంత్రించుకుంటారు అనే వాక్యం మీద మాట్లాడుకుంటున్నాము. అయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనంలో కీడు చేయవారు నిర్మూలమవుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మొట్టమొదటిగా దేవుని కొరకు కనిపెట్టేవారు దేశం స్వతంత్రించుకుంటారని 37వ కీర్తనలు 9వ వచనంలో కనబడుతున్నది. అలాగే రెండవదిగా 37వ అధ్యాయము 37వ కీర్తన 11వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని కనబడుతుంది. మొట్టమొదటిగా యెహోవా కొరకు కనిపెట్టేవారు దేశం స్వతంత్రించుకుంటారు. రెండవదిగా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. మూడవదిగా కీర్తనలు 37వ అధ్యాయం 22వ వచనం యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం కూడా భూమిని స్వతంత్రించుకోవాలంటే ఏం కలిగి ఉండాలంటే ఈ మూడు కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుని కొరకు కనిపెట్టేవారమై ఉండాలి. రెండవదిగా దీనత్వం కలిగి ఉండాలి. మూడవదిగా యెహోవా ఆశీర్వాదం కలిగి ఉండాలి. యెహోవా ఆశీర్వాదం రావాలంటే ఆయన నుండి భయభక్తి కలిగి ఉండాలి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుకోవాలి. మీ అందరికీ వందనాలు.